హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మహామాక్ టెస్ట్ 39 పార్ట్ 3 సొల్యూషన్ చూద్దామండి. మీకు పార్ట్ 1 పార్ట్ 2లో 40 క్వశ్చన్స్ వరకు కవర్ అయిపోయినాయి. ఈ సెషన్లో మనం 41 నుండి 55 క్వశ్చన్స్ వరకు చూస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 41. ద సమ్ ఆఫ్ ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ, బి, సి ఆర్ 10,000. ఏ, బి అండ్ సి స్పెండ్ 75%, 60% and 70% of their income. If their savings are in the ratio 5:20:9, then what are their salaries? ఏబీసీల యొక్క ఆదాయాల మొత్తం 10,000. ఏబీసీలు వరుసగా 75%, 60%, 70% ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నారు. వారి పొదుపుల నిష్పత్తి 5:20:9 అయినా వారి ఆదాయాలు వరుసగా. ఈ క్వశ్చన్ మీకు వాంటెడ్గా ఇచ్చిన క్వశ్చన్ అండి. మీరు ఎప్పుడు కూడా క్వశ్చన్ చూసి ఆన్సర్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీరు ఆప్షన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ క్వశ్చన్ మాత్రం చాలా లెంతీ క్వశ్చన్ ఇది మీకు. కానీ మీకు క్వశ్చన్ చూస్తే మీకు ఏం అడిగినారండి? వాట్ ఆర్ దేర్ శాలరీస్ అడిగినారు. ముగ్గురు శాలరీస్ ఇచ్చినారా? ముగ్గురి ఆదాయాలు మొత్తం ఎంత అన్నారండి? 10,000. ఏ క్వశ్చన్లో మీకు 10,000 టోటల్ అవుతుంది, అదే మీ ఆన్సర్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి 2, 5, 3 10,000. ఇది చూడండి 30,000 అవుతుందా? ఇది 10,000 కన్నా ఎక్కువ ఉందా? 10,000 కన్నా ఎక్కువ ఉందా? సో ఆప్షన్ ఏ డైరెక్ట్గా మార్క్ చేయొచ్చు కదా మీరు. ఒకవేళ ఆప్షన్స్ కనుక చూడకపోతే మీరు క్వశ్చన్ని ట్రై చేయరు. ఆప్షన్స్ చూస్తే డైరెక్ట్ ముగ్గురు ఇన్కమ్ ఎక్కడ 10,000 అవుతుందో అదే మీ ఆన్సర్ కదా. అలాంటిది ఒకటే ఉంది. ఇప్పుడు మనం మెథడ్ చూద్దాం. చూడండి, ఏబీసీ స్పెండ్ 75%, 60% and 70% ఆఫ్ దేర్ ఇన్కమ్ కదా. ఓకే, మీకు ముగ్గురికి రాస్తున్నాను. చూడండి, ఏ, బి, సి. ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్. ఏ ఎంత ఖర్చు చేస్తున్నాడంటే 75% కదా. 75% అంటే 3/4 కదా. 4 కనుక ఇన్కమ్ అయితే 3 ఎక్స్పెండిచర్, 1 సేవింగ్. బి 60% ఖర్చు చేస్తున్నాడు కదా. 60% అంటే 3/5 కదా. 5 ఇన్కమ్ అయితే 3 ఖర్చు చేస్తున్నాడు అంతే కదా, 2 సేవింగ్. సి 70% ఖర్చు చేస్తున్నాడు అంటే 7/10 కదండి. 10 రూపీస్ కనుక ఇన్కమ్ ఉంటే 7 రూపీస్ ఖర్చు చేస్తున్నాడు, 70% కదా ఎక్స్పెండిచర్, 3 రూపీస్ సేవింగ్. ఇఫ్ దేర్ సేవింగ్ ఆర్ ఇన్ ద రేషియో 5:20:9, వాళ్ళ సేవింగ్ ఏ రేషియోలో ఉండాలండి? ఈ 5:20:9 రేషియోలో ఉండాలి. అలా ఉందా? లేదు. లేనప్పుడు మీరు ఏం చేసుకోవాలి? అలా కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మూడింటిని ఈక్వల్ చేసుకుందాం. చూడండి, ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత అంటే 6 కదా. దీన్ని ఇంటూ 6, దీన్ని ఇంటూ 3, దీన్ని ఇంటూ 2 చేస్తే సేమ్ అయిందాన్ని. ఇక్కడ ఇంటూ 6 చేసినారు కాబట్టి ఇక్కడ ఇంటూ 6 చేయండి. ఇంటూ 3 చేసినారు కాబట్టి ఇక్కడ ఇంటూ 3 చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 2 చేస్తే ఇంటూ 2. రైట్. సేవింగ్స్ ఏ రేషియోలో ఉండాలండి మీకు? 5:20:9 కదా. ఇప్పుడు అన్నీ ఈక్వల్ అయినాయి కాబట్టి ఇక్కడ ఇంటూ 5 చేయండి, ఇక్కడ ఇంటూ 20 చేయండి, ఇక్కడ 9 చేయండి. సో ఇక్కడ మీకు 5 × 5 × 20 × 20. ఓకే, ఇక్కడ ఇంటూ 9 × 9. ఇంతేనా? ఇప్పుడు మీకు క్వశ్చన్ సెట్ అయిపోయింది. ఇక్కడ ఇన్కమ్ ఎంత చూడండి, 5×4 20, 60, 120 ఇన్కమ్. 20 100, ఇది 300 ఇన్కమ్. ఇక్కడ చూడండి 90, ఇది 180 ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ ఎంత? 200 + 300 500. అంతేనా? ఇది 300 + 600. టోటల్ ఇన్కమ్ 600. టోటల్ ఇన్కమ్ ఎంత అన్నారు మీకు క్వశ్చన్లో? 10,000 అన్నారు. సో ఈ వాల్యూ ఎంత అవ్వాలి? 120 వాల్యూ ఎంత కనుక్కోండి. బై 5 అయింది కాబట్టి బై 5 అయితే ఎంత అవుతుంది? 2,000 అవుతుందా? నెక్స్ట్ 300, దీనికి ఇది బై 2 అయింది కాబట్టి బై 2 అవుతుందా? 10,000కి 5,000 వస్తుంది. అదే ఆన్సర్ చూడండి. సో మిగిలింది ఎంత అవ్వాలి? 7,000 వెళ్ళిపోతే థర్డ్ పర్సన్కి 3,000 అవ్వాలా? అంటే ఇది ఏకి, ఇది బికి, ఇది సికి. అర్థమైందా? మెథడ్ చేస్తేనేమో ఇంత అయిందండి. మీరు ఆన్సర్స్ని అబ్జర్వ్ చేస్తే వితిన్ సెకండ్లో మార్క్ చేయగలిగినారు కదా. అందుకే మీరు ఆప్షన్స్ కూడా చూడాలి. క్వశ్చన్ నెంబర్ 42. ఏ బ్యాగ్ కంటైన్స్ 4 రెడ్ బాల్స్, 6 గ్రీన్ బాల్స్ and 5 blue balls. If 3 balls are picked at random, what is the probability that 2 of them are green and 1 of them is blue in color? ఒక సంచిలో 4 ఎరుపు, 6 ఆకుపచ్చ మరియు 5 నీలం బంతులు ఉన్నాయి. ఒకవేళ వాటి నుంచి యాదృచ్ఛికంగా 3 బంతులు తీసుకుంటే వాటిలో 2 ఆకుపచ్చ మరియు 1 నీలం బంతి అయ్యే సంభావ్యత ఎంత? మీ దగ్గర ఏమేమి ఉన్నాయో చెప్పండి. ఫస్ట్ మీ దగ్గర రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయండి? రెడ్ బాల్స్ 4 ఉన్నాయి, గ్రీన్ బాల్స్ 6 ఉన్నాయి, బ్లూ బాల్స్ 5 ఉన్నాయి. ఇప్పుడు ప్రాబబిలిటీ అంటే ఏంటండి? ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ కదా. ఇప్పుడు మీరు 3 సెలెక్ట్ చేయాలి. ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్. టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్లో మీకు ఏమొస్తుంది?
మీకు మొత్తం 6 + 4 + 15, మీకు మొత్తం 15 3 సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ కదా, 15C3. ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ అంటే ఏంటండి, మీరు సెలెక్ట్ ఏం చేయాలి, వాటిలో 2 ఆఫ్ దెమ్ ఆర్ గ్రీన్ అంటే గ్రీన్ అవ్వాలి, అంటే 6లో 2 గ్రీన్ అవ్వాలి అంటే 6C2, అండ్ 1 ఆఫ్ దెమ్ ఈజ్ బ్లూ అంటే 5లో 1 అవ్వాలి 5C1. ఓకే, 6C2 అంటే ఏంటండి, 6 × 5 / 1 × 2 కదా, 6 × 5 అంటే 30/2 అంటే 15 వస్తుంది, 5C1 అంటే 5. ఓకే, 15C3 అంటే 15 × 14 × 13 / 1 × 2 × 3. 15 క్యాన్సల్, 2 7 times, 3 × 5 ఎంత 15, 15/13 × 7 ఎంత 91. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 43, a + b = 0 అయితే దీని విలువ ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఏదో ఒక వాల్యూ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను a = 1, b = 1, c = -2 అనుకుంటున్నాను చూడండి, అప్పుడు 0 అవుతుందా? a² అంటే 1/1² అంటే 1 మైనస్ b × c ఏమవుతుందండి, 1 × -2 అంటే -2 ప్లస్ b² అంటే ఎంత చెప్పండి, b² అంటే 1² అంటే 1/b² మళ్ళీ c × a -2 × 1 -2 ప్లస్ c² అంటే -2² అంటే మైనస్ ఉన్న ప్లస్ ఉన్న ప్లస్ స్క్వేర్ అయితే ప్లస్ అవుతుంది కాబట్టి c² అంటే ప్లస్ మైనస్ 4 మైనస్ a × b అంటే 1, దీన్ని మీకు 1/2 అవుతుంది, ఇది మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ కాబట్టి 1/3 అవుతుంది, ఇది 1/3 అవుతుంది, ఇది 4/3 అవుతుంది, ఇది. సో LCM 3 అవుతే ఇక్కడ 6 అవుతుంది, 6/3 అంటే 2, ఆప్షన్ డి. ఇలా మీరు ఏదో ఒక వాల్యూ అజ్యూమ్ చేసుకొని కూడా ఆన్సర్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 44, ఏ సమ్ ఆఫ్ x rupees was divided between a, b, c and d in the ratio 1/2 1/5 1/3 1/2. If the difference between the shares of b and d is 81 rupees, then the value of x is. a, b, c మరియు డీలకు ఎక్స్లను 1/2, 1/5, 1/3, 1/2 నిష్పత్తిలో పంచారు. బి మరియు డీల వాటాల మధ్య తేడా 81 అయితే ఎక్స్ విలువ ఎంత? ఏ, బి, సిడి ఏ రేషియోలో పంచినారండి? 1/2, 1/5, 1/3, 1/2. ఇప్పుడు దీన్ని కనుక మీరు ప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎల్సిఎం ఎంత? 15 30 కదా. ఇప్పుడు దీన్ని మీరు 30తో మల్టిప్లై చేస్తే 30 × 1/2 అంటే 15 అవుతుందా? దీన్ని 30తో మల్టిప్లై చేస్తే 5 × 6 30 అవుతుందా? 30తో మల్టిప్లై చేస్తే 3 10 టైమ్సా, 15 టైమ్సా? ఇలా రాసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు బి మరియు డీల మధ్య వాటాల మధ్య తేడా ఎంత అండి? 9 వాల్యూ అనేది 81 అన్నారు క్వశ్చన్లో. మొత్తం అడిగినారు కదా, 15 + 15 30, 40, 46 వాల్యూ ఎంత అని అడిగినారు. ఎక్స్ విలువ ఎంత అన్నారు కదా, 9 టైమ్స్ అయింది కాబట్టి ఇది కూడా 9 టైమ్స్ అవ్వాలి. 9 6 times 54, 5 క్యారీ, 9 4 times 36 + 5 41. సో 414 అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 45, an article is listed at 2250. A man purchases it at 2 successive discounts of 40% and 20% and spends 120 on repairing of article. If he sells the article at a profit of 62.5%, then what is the selling price of the article? ఒక వస్తువు యొక్క ముద్రణ వెల 2250. దానిని 40% మరియు 20% 2 వరుస రాయితీలతో ఒక వ్యక్తి కొని దాని రిపేరీ కొరకు 120 రూపాయలు ఖర్చు చేశాను. ఆ వస్తువు 62.5% లాభంతో అమ్మితే ఆ వస్తువు యొక్క ప్రస్తుత అమ్మకపు ధర ఎంత? ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, లాస్ట్కి మీరు ఏం చేయాలండి? లాస్ట్కి మీకు ఎంత లాభంతో అమ్మినాడండి? మీరు 2250కి కొన్నారు, దానిపైన ఇంత డిస్కౌంట్ ఇచ్చిండు, అంటే లిస్టెడ్ ఇంత ఉంది, దానిపైన 2 డిస్కౌంట్లు వచ్చినాయి, దాని తర్వాత 120 మీరు ఖర్చు చేసినారు. ఇప్పటివరకు ఎంతో కొంత వాల్యూ అవుతుంది కదా, మీకు అయిన ఖర్చు కదా. 2250 ఉంటే ఇంత డిస్కౌంట్ వచ్చింది, తర్వాత మీరు 120 రూపాయలు యాడ్ చేసినారు దానికి. సో ఇప్పుడు మీకు కొంత ఖర్చు అయింది. ఆ కొంచెం ఖర్చు అయిన దానిపైన మీకు ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 62.5%. 62.5%ని ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 5/8. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీకు 8 కనుక ఖర్చు అయితే 5 లాభం వచ్చింది. ఇప్పుడు మీ కాస్ట్ ప్రైస్ కనుక 8 అయితే సెల్లింగ్ ప్రైస్ 13 అన్నట్టేనా మీనింగ్? మీకు కనుక్కోమన్నది ఏముందండి?
సెల్లింగ్ ప్రైస్ వాల్యూ. సో సెల్లింగ్ ప్రైస్ మీకు 13 మల్టిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి 90% కేసెస్లలో. 13 మల్టిపుల్ ఏది ఉందో చూడండి, 13 మల్టిపుల్. ఇది చూడండి 130 అవుతుంది 10 టైమ్స్ అయితే 22, ఇది మీ 13 మల్టిపుల్ కాదు. చూడండి 13 × 13 అంటే 169 అవుతుంది. ఇది 4 ఎక్స్ట్రా ఉంది, అవ్వదు కదా. ఇది 4 ఎక్స్ట్రా ఉంది, అవ్వదు. 169 4 క్యారీ అయినా ఇది అవ్వదు. ఇదైతే ఏమవుతుంది మీకు 13 143 అనేది మీకు 13 × 11 కదండి. 13 × 10 అంటే 130, 143, ఇక్కడ 80 మిగులుతుంది. సో ఇది అవ్వదు. ఇది మీకు అయ్యే ఛాన్స్ ఉంది చూడండి 13 × 15 టైమ్స్ అండి. ఇది అయ్యే ఛాన్స్ ఉంది. 176 చూడండి, ఇది మీకు 169 అవుతుందా? 169 అయ్యిందంటే ఎంత మిగులుతుంది? 7 మిగులుతుంది. సో 70 13తో అవ్వదు కదా, ఇది కూడా అయ్యే ఛాన్స్ లేదు. సో మీరు ఆప్షన్ సిని మీరు ఆన్సర్గా మార్క్ చేయొచ్చండి ఒకవేళ మీకు టైం లేకపోతే. సరే ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం చూడండి. 2250 ఉంటే ఫస్ట్ అతనికి డిస్కౌంట్ ఎంత వచ్చింది? 40% డిస్కౌంట్ వచ్చింది. -40% చేద్దాం. 10% అంటే ఎంత? 22.5. 22.5 × 4 కదా, మైనస్ చేయాల్సింది. 20 × 4 అంటే 80, 2.5 × 4 అంటే 10. సో మొత్తం 90 మైనస్ చేయాలి. సరే 100 మైనస్ చేస్తే ఏమయ్యేది? 2150 అయ్యేది. ప్లస్ 10 చేస్తే 2160. ఇప్పుడు దీని నుండి మీరు ఇంకెంత మైనస్ చేయాలి? 20% మైనస్ చేయాలి, అంతేనా? 10% అంటే 216, రైట్? సారీ, ఇక్కడ మనం మిస్టేక్ అండి చేసింది. ఇక్కడ మీరు 40% మైనస్ చేయాలి కదా. ఈ వాల్యూ చూడండి, మీకు 40% కదా మైనస్ చేయాల్సింది. 10% అంటే 225 కదండి. 225 × 4, 225 × 4 అంటే ఎంత? 900 మైనస్ చేయాలా? సరే 2250 నుండి 1000 మైనస్ చేయండి, అప్పుడు 1250 అవుతుందా? ఇంకొక 100 యాడ్ చేయండి అంటే 1350. దీనికి ఇప్పుడు 225 × 4 అంటే 900. ఓకే, డన్. ఇప్పుడు దీని నుండి మీరు మళ్ళీ ఎంత మైనస్ చేయాలి? 20% మైనస్ చేయాలి. 20% అంటే ఎంత చెప్పండి? 135. 10%, 20% అంటే 270 మైనస్ చేయాలా? ఓకే, 0 మైనస్ 0. సరే 350 నుండి 270 అంటే ఎంత అండి? 80 గ్యాప్ వస్తుంది కదా. దీనికి 80 అంటే 1080 అని చెప్పొచ్చా? 1080కి మీరు 270 యాడ్ చేసినారనుకోండి, ఇది 1150 ప్లస్ 200 అంటే 1350. ఇక్కడ వచ్చిన 1080కి మీరు 120 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ యాడ్ చేసినారు అంటే 1200 రూపీస్ మీకు ఖర్చు అయ్యింది, అంతేనా? 1200 రూపీస్ మీకు ఖర్చు అయ్యింది. ఇప్పుడు మీ సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగినారండి. అంటే మీకు 62.5% ప్రాఫిట్ రావాలంటే మీ ఎంత సెల్లింగ్ ప్రైస్ ఉండాలి? అంటే 62.5% ప్రాఫిట్ రావాలంటే మీనింగ్ ఏంది? కాస్ట్ ప్రైస్ కనుక 8 అయితే సెల్లింగ్ ప్రైస్ 13 ఉండాలా? ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మీకు ఎంత అయింది? 1200. అంటే 8 ఎంత అయితే 13 వాల్యూ ఎంత అవ్వాలి? సో 8 15 టైమ్స్ ఒక 0, 13 × 15 అంటే 1950. అదే ఆన్సర్ వచ్చిందా? మీకు ఎప్పుడైనా సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ని పర్సంటేజ్ టు ఫ్రాక్షన్లో రాసుకొని ఇలా కన్వర్ట్ చేసుకుంటే మీ ఆన్సర్ అనేది దేని మల్టిపుల్ అవుతుందో మీకు వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 46. గౌరవ్ అండ్ గిరి స్టార్టెడ్ ట్రావెలింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఎట్ 8 km/h and 13 km/h respectively. After 4 hours, Gaurav increases his speed by 100% and Giri reduces his speed by 1 km/h and reached the destination together. How long the entire journey last? గౌరవ్ మరియు గిరి ఒకే దిశలో ఒకేసారి వరుసగా 8 km/h మరియు 13 km/h వేగాలతో బయలుదేరారు. 4 గంటల తర్వాత గౌరవ్ తన వేగాన్ని 100% పెంచి గిరి తన వేగాన్ని 1 km/h తగ్గిస్తే ఇద్దరు ఒకేసారి గమ్యస్థానాన్ని చేరుకుంటారు. అయినా మొత్తం ప్రయాణం ఎంత సమయం సాగాను? ఓకే, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నారు అనుకోండి గౌరవ్ గిరి. ఇది గౌరవ్, ఇది గిరి. 4 hours వరకు అయితే ఏం జరగలేదు కదండి. గౌరవ్ స్పీడ్ ఎంత ఉంది? 8 ఉంది. గిరి స్పీడ్ ఎంత ఉంది? 13 ఉంది. 4 hours అయ్యేసరికి గౌరవ్ ఎక్కడ ఉంటాడు అనుకోండి? ఇక్కడ ఉంటాడు అనుకోండి. ఇక్కడ గౌరవ్ ఇక్కడ ఉన్నాడు 4 hours అయ్యేసరికి. 4 hoursలో 8 అంటే 32 kilometers ట్రావెల్ చేస్తాడా? 32 kilometers. గిరి ఎంత ట్రావెల్ చేస్తాడండి 4 hoursలో? ఒక 52 చేస్తాడా? సరే గిరి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, 52 చేస్తాడు. ఇంతనా? 13 52. ఈయన 32 అంటే వీళ్ళిద్దరి మధ్య ఎంత గ్యాప్ ఉంది? 20 kilometers గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి గిరి స్పీడ్ ఏమో 8 km/h ఉంటే ఇప్పుడు డబల్ అయింది. సారీ, గౌరవ్ స్పీడ్ 8 km/h ఉంటే ఇప్పుడు డబల్ అయింది, అంటే 16 km/h అయింది.
ఇప్పుడు ఈయన గిరి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు 4 అవర్స్ తర్వాత గిరి ఇక్కడ ఉన్నాడా? ఇప్పుడు గిరి స్పీడ్ 13 ఉన్నది, 12 km/h అయింది. 12 km/h అయింది. ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? ఈయన ఎక్కడ ఉన్నాడు? గమ్యస్థానం ఇక్కడెక్కడో ఉంది. ఇద్దరు గమ్యస్థానాన్ని ఒకటేసారి రీచ్ అవుతారంట. డెస్టినేషన్ ఎక్కడో ఉంది, డెస్టినేషన్ ఇద్దరు ఒకటేసారి రీచ్ అవుతారంట. అయితే మొత్తము ఎంతసేపు వీళ్ళు ట్రావెల్ చేసినారని క్వశ్చన్ అండి. ఇక్కడ వరకు అయితే మీకు 4 అవర్స్ అయిపోయిందండి. దీని తర్వాత డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి ఎంతసేపు టైం పడుతుందో ఆ మొత్తమే మీ ఆన్సర్ అవుతుంది కదా. ఓకే, ఇద్దరు డెస్టినేషన్ని రీచ్ ఒకటేసారి ఎప్పుడు అవుతారు చెప్పండి? ఈ వెనుకున్న పర్సను ఈయన స్పీడ్ 16 ఉంది, ఈయన స్పీడ్ 12 ఉంది, ఇప్పుడు గ్యాప్ 20 కిలోమీటర్లు ఉందా? ఇప్పుడు ఈయనని ఎప్పుడు కలుసుకుంటాడో అప్పుడే గమ్యస్థానాన్ని రీచ్ అయినట్టు కదా. ఇద్దరు ఒకటేసారి గమ్యస్థానాన్ని రీచ్ అవుతారంటే ఈ పర్సన్ వెళ్ళి ఈయనని టచ్ చేయాలి. సో డెస్టినేషన్ కనుక ఇంకా దూరం ఉందనుకోండి, అప్పుడు గౌరవ్ మళ్ళీ ముందుకెళ్ళిపోతాడు, గిరి వెనుకుండిపోతాడు, వాళ్ళిద్దరు కలవరు. గమ్యస్థానాన్ని రీచ్ అవ్వాలంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడేమో గౌరవ్ వెనుకున్నాడండి, గిరి ముందున్నాడు. గౌరవ్ స్పీడ్ ఎక్కువ ఉంది, గిరి స్పీడ్ తక్కువ ఉంది. ఇప్పుడు గౌరవ్ ఎప్పుడో ఒకసారి స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి గిరిని టచ్ చేస్తాడండి. టచ్ చేసిన ఎక్కడ టచ్ చేస్తాడో అదే పాయింట్ డెస్టినేషన్. డెస్టినేషన్ దానికన్నా ముందు ఉందనుకోండి, ఇంకా గౌరవ్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. గిరి స్పీడ్ తక్కువ ఉంది, గౌరవ్ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి గౌరవ్ గిరి ఎప్పుడు కూడా ఒక్కసారి డెస్టినేషన్ని రీచ్ అవ్వరు. సేమ్ డెస్టినేషన్ దగ్గర రీచ్ అవుతున్నారంటే ఆ డెస్టినేషన్ ఎక్కడ ఉంటుందంటే గౌరవ్ ఎప్పుడు గిరిని టచ్ అవుతాడో అదే డెస్టినేషన్ పాయింట్ అండి. గౌరవ్ గిరిని టచ్ అవ్వాలంటే డిస్టెన్స్ ఎంత తగ్గాలండి? 20 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గాలి. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఉన్న 20 తగ్గిపోవాలి. గంటకి ఎంత కవర్ చేస్తున్నాడండి? ఈయన 12 అయితే ఈయన 16, అంటే ఎవ్రీ అవర్కి 4 కిలోమీటర్లు ఎక్కువ కవర్ చేసేస్తున్నాడు. 20 కిలోమీటర్ల గ్యాప్ కవర్ అవ్వాలంటే 5 అవర్స్ టైం పడుతుందా? అంటే దీని తర్వాత 5 అవర్స్కి గౌరవ్ ఈయనకి రీచ్ అవుతాడు. దీని తర్వాత 5 అవర్స్కి 5 అవర్స్ అంటే 16 × 5 ఈయన 80 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 12 × 5 ఈయన 60 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాడు. ఈయన 80 చేస్తే ఈయన 60 చేస్తే 20 గ్యాప్ కవర్ అయిపోతుందా? సో ఈ 4 అవర్స్ తర్వాత మళ్ళీ 5 అవర్స్ తర్వాత ఇద్దరు కలుసుకుంటారు. సో టోటల్ ఎంత అండి? 9 అవర్స్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47 అండి. Abhi bought 2 articles for 624. He sold one at a loss of 13% and the other at a profit of 13%. If the selling price of both the articles is equal, then the difference between their cost prices. Okay? అభి 2 వస్తువులను 624కు కొనుగోలు చేశాను. వాటిలో ఒక వస్తువును 13% నష్టానికి, మరొక దాన్ని 13% లాభానికి అమ్మాను. ఆ రెండు వస్తువుల అమ్మకపు ధర సమానమైన వాటి కొనుగోలు ధరల మధ్య భేదం ఎంత? 2 ఆర్టికల్స్ని ఆయన ఎంత కొన్నాడంటే రెండింటికి కలిపి 624 కొన్నాడా? ఒకదానిపైన అతనికి ఎంత లాస్ వచ్చింది? 13%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 కొన్నాడు అనుకుంటే 87కి అమ్మినట్టు కదా. 13% నష్టం అంటే ఇది కాస్ట్ ప్రైజు, ఇది సెల్లింగ్ ప్రైజు, ఇది మీకు ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదో ఒకటి చెప్తుంది. ఇంకో దానిపైన అతను 100 కొన్నాడు అనుకుంటే 113 రూపాయలకు అమ్మినాడు. అప్పుడు ప్రాఫిట్ ఎంత? 13 రూపీస్ ప్రాఫిటా? ఓకే. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ ద ఆర్టికల్స్ ఇస్ సేమ్ అన్నాడండి. సెల్లింగ్ ప్రైస్ రెండింటికి సేమ్ ఉండాలన్నారు. ఇప్పుడు క్వశ్చన్లో సెల్లింగ్ ప్రైస్ రెండింటికి సేమ్ ఉందా? సెల్లింగ్ ప్రైస్ సేమ్ లేనప్పుడు మీరు ఏం చేయాలంటే సెల్లింగ్ ప్రైస్ సేమ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కనుక 113తో మల్టిప్లై, దీన్ని 87తో మల్టిప్లై చేస్తే సేమ్ అవుతుందా? ఇప్పుడు కూడా దీన్ని 113 చేయాలి, దీన్ని 87 చేయాలి, దీన్ని 113 చేయండి, దీన్ని 87 చేయండి. సెల్లింగ్ ప్రైజులు సేమ్ అయిపోయినాయా? ఓకే. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అండి రెండింటిది కలిపి? దీన్ని 100 × 113 అయితే ఇది 100 × 87. 100 కనుక కామన్ తీసుకుంటే 87 + 113 ఎంత? 200 అన్న. సో 100 × 200 టోటల్ కాస్ట్ ప్రైస్. మీ క్వశ్చన్లో టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అన్నారు? 624. ఇప్పుడు ఏమడిగిన క్వశ్చన్లో డిఫరెన్స్ బిట్వీన్ దేర్ కాస్ట్ ప్రైజెస్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 100 మళ్ళీ కామన్ తీసుకుంటే 113 - 87 అంటే ఎంత? 26. దీని వాల్యూ ఎంత? 100 క్యాన్సల్. మీకు ఇక్కడ 2 ఎన్ని టైమ్స్ అండి? 2 3 టైమ్స్, సరే 2 3 టైమ్స్ 12 టైమ్స్, 2 zeros కాబట్టి ఇక్కడ. సో మీకు ఇప్పుడు 26 × 3.12 రైట్ ఆన్సర్ అండి. 26 × 3.12. యూనిట్ డిజిట్ 6 12 కావాలి. ఒకవేళ పర్ఫెక్ట్ అయితే యూనిట్ డిజిట్ 2 రావాలి. అంటే మీ ఆన్సర్ ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది, 81.12. లేదనుకోండి ఫస్ట్ మీరు ఏం చేయండి, 2తో దీన్ని మల్టిప్లై చేయండి. 2తో దీన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ 6.24 వస్తుంది. ఇంటూ 13 చేయండి. 13 చేస్తే ఏమొస్తుంది చెప్పండి ఒకసారి? 13 4 52, 5 క్యారీ, 13 2 26 + 5 31, 3 క్యారీ,
1378 ప్లస్ 3 81 ఇదే వచ్చింది కదా 81.12. సో ఎన్ని డిజిట్ తోటైనా మీకు ఆన్సర్ వచ్చేదండి. ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 48. ఇది మీకు సర్చ్లో సింప్లిఫికేషన్ వస్తేనే ఈ క్వశ్చన్ కొంచెం ఈజీ వస్తుందండి. 4 - x = నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఇప్పుడు దీంట్లో మీకు x - 1 వాల్యూ కావాలంటే ఫస్ట్ x వాల్యూ కావాలి కదా. ఓకే, ఇప్పుడు మీరు కనుక దీన్ని ఏదో ఒక అంటే ఇక్కడ √12 - 7 వచ్చిందా, దీన్ని √12 - 7 హోల్ స్క్వేర్గా రాసుకోగలిగితే ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుందా అంటే నేను ఏమంటానంటే దీన్ని 19 - 2√2 లోపలికి వెళ్ళిపోతే 4 అవుతుంది కదండి. 4 బయటకు వస్తే 2 అవుతుంది, 2 లోపలికి వెళ్తే 4 అవుతుంది, 4x అవుతుందా. ఇప్పుడు మీరు ఈ 19ని 12 + 7గా రాయొచ్చు కదా, రాయొచ్చు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ మీరు 12 × 7గా రాయగలిగినారనుకోండి అంటే ఇప్పుడు మీకు ఇది √7 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ √7 హోల్ స్క్వేర్ అవుతుంది -2 × √12 × √7 అవుతుంది అండర్ రూట్లో. అప్పుడు మీకు a² + b² - 2ab ఫామ్లో వస్తుంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి అప్పుడు మీకు ఈ వాల్యూ వస్తుంది. ఇప్పుడు అండర్ రూట్లో 4x వాల్యూ మీకు ఏమవ్వాలండి 12 × 7 అవ్వాలి. 12 × 7 ఎంత 84 కావాలి. 4x వాల్యూ అనేది మీకు 84 అవ్వాలి. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది 21 అవుతుంది. అంటే ఇక్కడ కనుక 21 ఉంటే మీకు 12 × 7 లాగా మీరు రాసుకోవడానికి వస్తుంది. x వాల్యూ 21 ఉంటే x - 1 వాల్యూ ఎంత అవ్వాలి 21 - 1 అంటే 20 రైట్ ఆన్సర్ అవ్వాలి. ఎక్కడ ఉందంటే ఆప్షన్ బిలో ఉంది మీకు. క్వశ్చన్ నెంబర్ 49. A cistern has 3 pipes A, B and C. The pipes A and B can fill it in 4 and 5 hours respectively and C can empty it in 2 hours. If the pipes are opened in order at 1, 2 and 3 am, when will the cistern be empty? ఒక ట్యాంకుకి A, B మరియు C 3 పైపులు గలవు. A, B మరియు C. A మరియు B పైపులు 4 మరియు 5 గంటల్లో నింపితే ఇది 4 అవర్స్లో నింపుతుంది, ఇది 5 అవర్స్లో నింపుతుంది. C పైపు 2 గంటల్లో ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ తీసుకుంటున్నాను 2 అవర్స్లో. పైపులను 1, 2 మరియు 3 am వరుసగా తెరిచిన ట్యాంకు ఎప్పుడు ఖాళీ అవుతుంది. ట్యాంక్ కెపాసిటీ ఎలా తీసుకుంటామండి మనం LCM కదా. LCM ఎంత 20 లీటర్లు అనుకున్నారనుకోండి. ఇది టైము, ఇది మీకు ఎఫిషియన్సీ. 4 × 5 అయితే 20 అవుతుంది కదా. అంటే 4 గంటలు గంటకి 5 లీటర్లు నింపితే 20 లీటర్లు నింపుతుంది. 5 × 4 అంటే 20 అవుతుంది కదా. 2 × 10 అంటే 10 లీటర్లు. ఇది మైనస్ ఎందుకంటే ఇది ఎంప్టీ చేస్తుంది కాబట్టి. ఇది ఫస్ట్ పైప్ ఏమో మీకు 1కి స్టార్ట్ చేస్తున్నారు, సెకండ్ది 2కి, థర్డ్ది 3కి కదా. థర్డ్ది 3కి స్టార్ట్ చేసే టైంకి ఫస్ట్ది 1 నుండి 2, 2 నుండి 3 2 అవర్స్ పని చేస్తుందా. 2 అవర్స్ పని చేస్తుందంటే మీకు ట్యాంక్ 10 లీటర్స్ ఫిల్ అయిందా. ఓకే, సెకండ్ది 2కి స్టార్ట్ చేస్తున్నాడు, ఇది 2 to 3 పని చేస్తుందా. 2 to 3 అంటే 1 అవర్ అంటే ఎంత నిండిందండి మొత్తం 14 లీటర్స్ ఫిల్ అయిందా. 14 లీటర్స్ ఫిల్ అయింది. ఇప్పుడు 3 తర్వాత కలిసి పని చేస్తాయండి. ఇది 5 నింపితే ఇది 4 నింపుతుంది, మొత్తం 9 నిండుతుంది. కానీ ఇది 10 ఖాళీ చేస్తుంది. 9 నుండి 10 ఖాళీ అవుతే మీకు ఇంకా 1 ఖాళీ అవుతుంది కదా. ఇప్పుడు మీకు 14 లీటర్లు ఫిల్ ఉంది, గంటకి 1 లీటర్ ఖాళీ అవుతుంది. సో మీకు ఎన్ని గంటల ట్యాంక్ ఖాళీ అవుతుందండి 14 గంటల్లో ఖాళీ అవుతుంది. 3 తర్వాత నైట్ 3 నుండి ఎర్లీ మార్నింగ్ 3 నుండి మధ్యాహ్నం 3 వరకు 12 గంటలు అయిపోతుంది. 3 తర్వాత 4, 5 5 PM అంటే మీకు 3 AM ప్లస్ 14 అవర్స్ యాడ్ చేస్తే ఎంత అవ్వాలి మీకు 5 PM అవ్వాలి. సో 5 PMకి ట్యాంక్ ఖాళీ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 50. When 20832543 and 3118 are divided by a certain 3-digit number, the remainder in each case is the same. The remainder is 2083 2543 3118లను ఒక నిర్దిష్ట 3 అంకెల సంఖ్యతో విభజించినప్పుడు ప్రతిసారి ఒకే శేషం వస్తుంది. అయినా ఆ శేషపు సంఖ్య ఏది? సరే, ఇప్పుడు మీకు 3 నంబర్లు రాస్తున్నా చూడండి. 2083 2543 అండ్ 3118. ఈ నెంబర్ని కనుక మీరు n అనే ఒక నెంబర్తో డివైడ్ చేస్తున్నారనుకోండి, nతో డివైడ్ చేస్తే రిమైండర్ ఇక్కడ ఎక్సే వస్తుంది, ఈ కేసులో కూడా ఎక్స్ వస్తుంది, ఈ కేసులో కూడా ఎక్స్ వస్తుందంట. అప్పుడు ఆ రిమైండర్ వాల్యూ ఎంత, ఆ ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగినారండి.
ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే మీకు ఫస్ట్ ఎన్ వాల్యూ కావాలి కదా. దీన్ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే సేమ్ శేషం వస్తుందా కావాలి అంటే ఫస్ట్ మీకు ఎన్ వాల్యూ తెలవాలి కదా. ఎన్ వాల్యూ తెలిస్తేనే దీన్ని డివైడ్ చేస్తే శేషం ఎంత వస్తుందో చెప్పగలుగుతారు కదా. సో ఈ క్వశ్చన్ చెప్పే ముందుకు నేను మీకు ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కాన్సెప్ట్, మీ దగ్గర ఒక నంబర్ ఉందండి 23, ఇంకొక నంబర్ ఉంది 37. ఈ రెండు నెంబర్లు నేను 7తో భాగిస్తున్నాను, సేమ్ నెంబర్తో. 23ని 7తో భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుందండి? 2. 37ని 7తో భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 2. క్వశ్చన్ ఇలాగే ఉందా? రెండు నెంబర్లు ఉన్నాయి, సేమ్ నెంబర్తో భాగిస్తే సేమ్ రిమైండర్ వస్తుంది. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే 37 మైనస్ 23 ఎంత? 14 కదా. 14ని 7తో భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుందా? అంటే ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 2083ని మీరు ఎంతో భాగిస్తే రిమైండర్ ఎక్స్ వస్తుంది, 2543ని మీరు ఎంతో భాగిస్తే రిమైండర్ ఎక్స్ వస్తుంది కదా. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పండి ఒకసారి. 2543 మైనస్ 2083 చేస్తే వచ్చే వాల్యూని కనుక మీరు ఎంతో భాగించినారనుకోండి, ఎంతో భాగిస్తే మీకు రిమైండర్ ఎంత వస్తుంది అన్నట్టు? రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ ఎంత వచ్చింది ఇక్కడ? 0. అంటే ఇప్పుడు ఈ డిఫరెన్స్ని ఎంతో భాగిస్తే రిమైండర్ 0 వచ్చిందా? సిమిలర్గా అలాగే ఈ రెండు డిఫరెన్స్ చెప్పండి నాకు. 3118 మైనస్ 2543ని ఎంతో భాగిస్తే రిమైండర్ ఏమొస్తుందండి? 0. మీరు ఏదైనా ఒక నంబర్తో భాగిస్తే రిమైండర్ 0 వస్తుందంటే దాని మీనింగ్ ఏందండి? అది ఫ్యాక్టర్ అవ్వాలని అంటే కదా, దాని కారణాంకం అవ్వాలి కదా. డిఫరెన్స్ చెప్పండి ఏముంది నాకు? 3 మైనస్ 3 అంటే 0, 14 మైనస్ 8 అంటే 4, అంతే కదండి. ఇక్కడ 4 ఉంది, 14 మైనస్ 8 అంటే మీకు 6 రావాలి. 6 రావాలి. ఓకే, 4 మైనస్ 0 అంటే 0. అంటే 416 కనుక మీరు ఎంతో భాగిస్తే మీకు రిమైండర్ 0 వస్తుంది. దీని డిఫరెన్స్ చెప్పండి. 8 మైనస్ 3 అంటే 5, 11 మైనస్ 4 అంటే 7, 10 మైనస్ 5 అంటే 5. 575ని కూడా మీరు ఎంతో భాగిస్తే రిమైండర్ 0 వస్తుంది. ఇక్కడ వరకు అర్థమైందా? ఈ మూడు నంబర్లని కనుక మీరు ఎంతో భాగిస్తే సేమ్ రిమైండర్ వస్తుంది అని అన్నారనుకోండి, ఈ రెండింటి డిఫరెన్స్ని ఎంతో భాగిస్తే రిమైండర్ 0 రావాలి. ఈ రెండింటి డిఫరెన్స్తో ఎంతో భాగిస్తే మీకు రిమైండర్ 0 రావాలి. ఇది కాన్సెప్ట్ కదా. అంటే ఇప్పుడు ఈ నెంబర్కి n అనేది ఫ్యాక్టర్, ఈ నెంబర్ని కూడా n అనేది డివైడ్ చేస్తుంది. అంటే 575 కూడా n ఫ్యాక్టరే, 460 కూడా n ఫ్యాక్టరే. రెండు నెంబర్లకి ఒకటే ఫ్యాక్టర్ ఉంటే దాన్ని మనం కామన్ ఫ్యాక్టర్ అంటాం కదండి. కామన్ ఫ్యాక్టర్ అంటాం. దాంట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంది? అదే హైయెస్ట్గా విభజించే నెంబర్. ఇప్పుడు దీన్ని 460ని 575ని డివైడ్ చేసే కామన్ ఫ్యాక్టర్ ఏది ఉందో కావాలి. కామన్ ఫ్యాక్టర్ని కానీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని మనం ఎలా కనుక్కుంటామంటే, ఆ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇప్పుడు n అనే వాల్యూ ఎలా ఉంటుందంటే 575 నుండి 460ని తీసేస్తే ఎంత వాల్యూ వస్తుంది చెప్పండి నాకు? 115 వస్తుందా? n అనే వాల్యూ 115 లేదా అవ్వాలి, లేదా 115 కన్నా ఫ్యాక్టర్ అన్న అవ్వాలి. 460కి మీరు n అనే నెంబర్ డివైడ్ చేస్తుంది, 575ని కూడా n అనే నెంబర్ డివైడ్ చేస్తుంది. అంటే ఈ రెండు నెంబర్లకి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది, అది n. దీన్ని డివైడ్ చేస్తుంటే ఫ్యాక్టర్, దాన్ని డివైడ్ చేస్తుంటే ఫ్యాక్టర్. n అనేది సేమ్ నెంబర్ కాబట్టి కామన్ ఫ్యాక్టర్. ఈ n వాల్యూ ఎలా కనుక్కుంటామంటే, కామన్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఆ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ అన్న అవుతుంది, డిఫరెన్స్కి ఫ్యాక్టర్ అన్న అవుతుంది. సో ఇప్పుడు డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వచ్చింది? 115 వచ్చిందా? 115 460ని డివైడ్ చేస్తుందా అండి? చేస్తుంది కదా. 115 ఇంటూ 4 అంటే 115 ఇంటూ 5 చేస్తే 575 అవుతుందా? అవుతుంది కదా. సో ఇప్పుడు మీకు n అనే వాల్యూ ఒక 3 అంకెల సంఖ్య అన్నారు. n అనే వాల్యూ వచ్చిందా మీకు? n అనే వాల్యూ ఎంత వచ్చిందండి? 115 వచ్చింది. మీకు ఆ నంబర్ ఏదో తెలిసింది, ఇప్పుడు n వాల్యూ తెలిసింది. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏమన్నారు? 2083, 2543, 3118లను ఒక 3 అంకెల సంఖ్యతో భాగిస్తే శేషం ఒకటే వస్తుందంట. ఆ 3 అంకెల సంఖ్య ఏదో మీకు తెలిసింది కదా. ఇప్పుడు భాగిస్తే శేషం ఎంత వస్తుందో చెప్పేసేయండి. 2083/115 చేయండి, దీన్ని చేయండి, దేన్ని ఒకదాన్ని చేస్తే మీకు రిమైండర్ ఎంత వస్తుందో చెప్పండి. నేను దీన్ని చేస్తా చూడండి. ఎందుకు చేస్తానో చూడండి. అంటే 2543/115 చేస్తాను. 115 2 టైమ్స్ చేస్తే ఎంత అవుతుందంటే 230 అవుతుందా? 230 అయిందంటే ఇక్కడ 24 మిగులుతుందా? మళ్ళీ 2 టైమ్స్ చేస్తే 230 అవుతుందా? 13 మిగిలిందా? రిమైండర్ ఎంత? 13. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. ఒకవేళ నేను 2083ని కనుక చేస్తే ఇది అంత ఈజీగా 2 టైమ్స్ క్యాన్సిల్ అయ్యకపోయేది చూడండి. 1 టైం క్యాన్సిల్ వచ్చిన తర్వాత మీకు రిమైండర్ చాలా ఎక్కువ వచ్చేది. ఇక్కడ 230 తర్వాత మీకు 24 వచ్చిందా?
115 తర్వాత ఇక్కడ మీకు పెద్ద వాల్యూ వచ్చేది. 115 తర్వాత 85 + 8 అంటే 93 వచ్చేది క్యారీ. అప్పుడు మీకు కొంచెం క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ అయ్యేది కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. సో రిమైండర్ ఎంత అండి? 13. ఈ క్వశ్చన్కి ఇంత కాన్సెప్ట్ ఉంటుందండి మీకు. క్వశ్చన్ నెంబర్ 51. A number is increased by 15%, then decreased by 20%, and then further increased by 25%. What is the net increase or decrease percentage in the number correct to the nearest integer? ఒక సంఖ్యను మొదట 15% పెంచి మరలా 20% తగ్గించి మరలా 25% పెంచారు. అయినా మొత్తం మీద ఆ సంఖ్య ఎంత శాతం పెరిగింది లేదా తగ్గింది? సంఖ్య నేను 100 అనుకుంటున్నాను. ఫస్ట్ 15% తగ్గించినారు, 15% పెంచినారు కదండి, 115 అయ్యింది. సో 115 అయిందా? నెక్స్ట్ 20% డిక్రీజ్ అండి. దీని నుండి 20% డిక్రీజ్ అంటే ఎంత? 10% అంటే మీకు 11.5 కదా, 20% అంటే -23. సో 5 - 3 అంటే 2, ఇది 92 అవుతుంది. మళ్ళీ ఎంత పర్సెంట్ ఇంక్రీజు? 25% ఇంక్రీజ్. 25% అంటే 1/4 కదండి. దీంట్లో 1/4 వాల్యూ చెప్పండి నాకు. 1/4 అంటే 4 2 8, 23 అంతే కదా 1/4 ఇంక్రీజ్ అంటే. సో దీనికి ఎంత అవుతుంది? 5115. సో 100 పైన ఎంత ఇంక్రీజ్ అయింది? నెట్ 15% ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 52 అండి. 3 pipes A, B, C fill a cistern in 6, 18 and 24 minutes respectively. If all the pipes are opened together for 5 minutes, what will be the volume of the water that overflows as the percentage of the total volume of the cistern? 3 గొట్టాలు A, B మరియు Cలను ఒక తొట్టెకు వరుసగా 6, 8, 18, 24 నిమిషాలు నింపగలవు. 3 గొట్టాలను ఒకేసారి 5 నిమిషాలు తెరిచి ఉంచితే తొట్టె యొక్క మొత్తం ఘనపరిమాణంలో ఎంత శాతం నీరు వృధా అయిపోతుంది? సరే, A, B, C ముగ్గురు టైమ్స్ చెప్పండి ఎంతసేపట్లో నింపుతాయో. 6, 18, 24. 6, 18, 24కి ఎల్సిఎం ఎంత అండి? 72 కదా. సో అప్పుడు ఎఫిషియన్సీ ఏమవ్వాలండి? 72 లీటర్స్ నింపాలి 6 అవర్స్లో. సరే 6 మినిట్స్లో. 6 మినిట్స్లో అంటే 1 మినిట్కి ఎంత నింపాలి? 12 కదా. ఇది 18 4 టైమ్స్ అయితే 72 అవుతుంది కదా. 24 3 టైమ్స్ అవుతుంది కదా 72 అంటే. ఓకే, ఈ 3 1 నిమిషం అయితే ఎంత నింపుతాయండి? 12 + 4 16, 16 + 5 19, 16 + 3 19. నిమిషానికి 19. ఇలా 5 నిమిషాలంటే ఎంత నింపుతుందండి? 95 లీటర్లు నింపుతుంది. కానీ మీకు ట్యాంక్ కెపాసిటీ ఎంత? 72. మిగిలింది ఏమవుతుంది? వేస్ట్ అవుతుంది. 3, 23. 23 లీటర్లు వేస్ట్ అయింది కదా. ఈ 23 లీటర్లు అనేది ట్యాంక్ కెపాసిటీలో ఎంత శాతం అని అడిగినారండి. 72లో ఎంత శాతం? సో 18 4 18 20 సారీ 4 18 4 18 టైమ్స్ 4 25 టైమ్స్ 25 × 23 చేయాలా మీరు? 25 × 20 అంటే 500, 3 × 25 అంటే 75. సో 575/18. సో మీకు డినామినేటర్లో ఖచ్చితంగా 18 రావాలండి. ఎందుకంటే ఇది మీకు 3 మల్టిపుల్ కాదు కదా. 575 అనేది 3 మల్టిపుల్ కాదు కాబట్టి ఇది మీకు 2 మల్టిపుల్ కాదు, 3 మల్టిపుల్ కాబట్టి డినామినేటర్లో మీకు 18 ఖచ్చితంగా మిగిలిపోతుంది. సో ఇది ఆన్సర్ అవ్వదు, ఇది ఆన్సర్ అవ్వదు. అండ్ ఇక్కడ కనుక మీరు చేస్తే 8 × 1 ఎంత? 8. 8 + 7 ఎంత? 15. సో 5 మ్యాచ్ అయింది ఇక్కడ. 8 6 ఎంత అండి? 48. 48 + 5 ఎంత? 53. ఇక్కడ 3 వస్తుందా? ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని కనుక మీరు ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే పైన యూనిట్ డిజిట్ ఇక్కడ 3 వస్తుందండి. ఇక్కడ 8 + 7 5 వస్తుందా? సో ఆన్సర్ ఇది అవుతుంది. మీరు ఇలా చూసుకొని ఆప్షన్ చూసి కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు 18 ఎన్ని టైమ్స్ వెళ్తుందో క్యాన్సిల్ చేయకపోయినా కూడా మీరు చూస్తే అర్థమైపోతుందండి. ఇది 17, 18 ఇది ఎట్లాగో డివైడ్ అవ్వదు. సో డినామినేటర్లో ఖచ్చితంగా 18 మిగిలాలి, ఇది ఆన్సర్ కాదు. సో 18 మిగిలి ఇక్కడ యూనిట్ డిజిట్ 5 రావాలంటే 8 7 5 అయింది, 8 16 14 3 అయింది, అది కాదు. సో ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 53. A sum of 8,900 is divided into 2 parts in such a way that the interest on both the parts are equal. If the first part is lent at 7% per annum for 5 years and the second part is for 6 years at 9% per annum, find the two sums. 8,900లను 2 భాగాలుగా చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక భాగం x అనుకుంటే ఇంకొక భాగం y అనుకుంటే ఇది 8,900. కానీ వాటి మీద వచ్చే వడ్డీ మాత్రం సమానం. మొదటి భాగాన్ని 7% వార్షిక వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు మరియు రెండవ భాగం 9% వార్షిక వడ్డీ రేటుతో 6 సంవత్సరాలకు అప్పుగా ఇచ్చారు. మొదటి భాగం అంటే x, రెండవ భాగం y కదండి.
దీనిపైన 7% పర్ ఇయర్కి 5 ఇయర్స్ కంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 30% వస్తుందా టోటల్గా? దీని మీద 35% ఇంట్రెస్ట్ వస్తుంది. దీన్ని రెండవ దాన్ని 9% 6 సంవత్సరాలకి 54% వస్తుందా? వస్తుంది. ఇక్కడ రెండు వచ్చే ఇంట్రెస్ట్లు సమానం అన్నారు మీకు. అప్పుడు x/y వాల్యూ ఎంత అవ్వాలండి? 54/35 అవ్వాలి. 54 ఇస్తే నాకు 35 ఇవ్వాలి. అంటే టోటల్ ఎంత ఇవ్వాలి? ఇద్దరు కలిపి 89 ఇవ్వాలి. ఎంత ఇచ్చినారు? 89,000 ఇచ్చినారు. 89 వాల్యూ 89,000 అయితే 54 వాల్యూ ఎంత అవ్వాలండి మీకు? 5400 అవ్వాలి. ఎక్కడుంది ఆప్షన్లో? ఇక్కడ ఉండాలి. 35 వాల్యూ 3500 అవ్వాలి మీకు. క్వశ్చన్ నెంబర్ 54 అండి. ఫైండ్ ద షేడెడ్ ఏరియా ఇన్ ద ఫిగర్. దీంట్లో ఈ షేడెడ్ ఏరియా కనుక్కోవాలి. ఇది చూస్తే మీకు స్క్వేర్ షేప్ లాగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకే మీకు 3.5 అండి. ఇక్కడ నుండి ఇక్కడికి 3.5, ఇది ఒక 3.5. అంటే ఇది ఎలా ఉందంటే మీ డయాగ్రామ్ ఇలా ఉండాలి. మీకు అక్కడ లేకపోయినా కూడా మీరు అర్థం చేసుకోవాలి అలా. ఇది 3.5, ఇది 3.5, మీకు ఇలా కనుక్కోమన్నారు ఈ ఏరియా. ఈ డయాగ్రామ్ ఇలా రావాలి మీకు, రైట్? ఇప్పుడు ఇది 90 డిగ్రీస్ కదండి. అంటే ఇదొక క్వార్టర్ సర్కిల్, ఇదొక క్వార్టర్ సర్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం సర్కిలా, ఇది సెంటర్ అనుకున్నారనుకోండి. సర్కిల్లో ఇది మీకు హాఫ్ సర్కిలా, హాఫ్ సర్కిల్ ఏరియా ఏమవుతుందో కనుక్కోమన్నారండి. అంతే. రేడియస్ ఎంత అయింది? 3.5 ఉంది. మీకు రేడియస్ కనుక 7 అయితే ఏరియా 154 అని తెలుసు. రేడియస్ 7/2 అయితే ఏరియా 154/4 అని తెలుసు. అంటే ఇదే కనుక కంప్లీట్ సర్కిల్ ఉంటే 154/4 అవ్వాలి. కానీ ఇది హాఫ్ సర్కిల్ ఉంది కాబట్టి బై హాఫ్ అవుతుందా? సో 154/8 అనేది మీ ఆన్సర్ అండి. సో 8 1 టైమ్స్ 7 మిగులుతుంది, 8 9 టైమ్స్ మళ్ళీ 2 మిగులుతుంది. 2/8 అంటే 1/4 అంటే 19.25. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. ఏ మ్యాన్ హ్యాస్ 3 sons, 2 daughters and a wife. They divided a sum of rupees 19,000 among themselves such that each daughter got 1.5 times the amount received by each son and his wife received 600 less than each son. What is the total amount received by 3 sons together? ఒక వ్యక్తికి 2 కుమార్తెలు, 3 కొడుకులు, ఒక భార్య ఉన్నారు, రైట్? ఎంతమంది అండి? 3 sons అండ్ 2 daughters, ఒక వైఫ్ ఒక వ్యక్తికి ఉన్నది. 19,000 వారికి పంచగా కూతురికి కొడుకుకి వచ్చే మొత్తానికి 1.5 రెట్టు వస్తుంది. అంటే ఒక్క కూతురికి, అంటే కొడుకుకి కనుక 2x ఇచ్చినారనుకోండి, కూతురికి 3x రావాలి. 1.5 టైమ్స్ అంటే ఇదేనండి, 3/2 కదా 1.5 అంటే. ఈయనకు 2 ఇస్తే నాకు 3 ఇవ్వాలి. భార్యకు కొడుకుకి వచ్చే మొత్తం కంటే 600 తక్కువ వస్తుంది. కొడుకుకు 2x వస్తుంది కదా, ఇప్పుడు 2x - 600 వస్తుంది. ఓకే, ఆయన మొత్తం ఎంత పంచాలండి? 19,000 పంచాలి కదా. సో 3 కొడుకులకి ఒక్కొక్కళ్ళకి 2x అంటే మొత్తం 6x ఇవ్వాలి. 2 డాటర్స్కి ఒక్కొక్కళ్ళకి 3x అంటే 6x ఇవ్వాలి. ఒక వైఫ్కి 2x - 600 ఇవ్వాలి. ఆయన దగ్గర మొత్తం పంచే డబ్బులు ఎంత? 1,19,000. ఇక్కడ మీకు ఇది 6 అండి, 1,96,000. ఇది మీకు క్వశ్చన్లో కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. ఇది 1,96,000. ఇది మీకు ఇది కూడా అంతే అండి. ఇది మీకు 1,96,000, రైట్? సో 1,96,000. 6 6 10, 12x సారీ 90,000 అండి. అంతే మీకు రైట్. 1,19,000. 12x = 19600. ఓకే కాదు, 14x = 19600. ఎక్స్ వాల్యూ అవుతుందండి 14 టైమ్స్ క్యాన్సల్ అవుతుందా? 00, 14,000. వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ రిసీవ్డ్ బై 3 sons? 3 సన్కి కలిపి మొత్తం ఎంత వచ్చిందండి? 6x అయినా 3 × 2. ఇప్పుడు మీకు 6x వాల్యూ కనుక్కోమన్నారు. సో 6 × 1400 అంటే ఎంత అండి? 8400 కదా, 8400. ఇక్కడ మీకు ఆప్షన్ డీలో చేంజ్ చేసుకోవాలండి. ఇది మీకు క్వశ్చన్ టైపింగ్ ఎర్రర్ ఉంది. మీకు ఎగ్జామ్లో అయితే కరెక్టే ఉంది. ఇది మీ క్వశ్చన్ పేపర్లో కరెక్టే ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇది మీకు 8400 ఉంటుందండి. సో ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే,
ఇదండి మీకు పేపర్ 39 ఎక్స్ప్లెనేషన్. మొత్తం 55 క్వశ్చన్స్ కవర్ అయిపోయినాయి. థ్యాంక్ యూ.